ఇప్పుడు మనకు ఈ పైపింగ్ కంటే కింద వైపున పావించు ఖర్చు ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ పార్ట్ నెక్‌ని ఈ పావించు ఖర్చు ఏదైతే ఉందో ఖర్చుకి ఈక్వల్‌గా వచ్చేలా ఇట్లా పెట్టి హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో కాలర్ బ్లౌజ్‌ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. అయితే దీని కటింగ్ వచ్చి దీనికంటే ముందు వీడియోలో ఉంది. చూడని వాళ్ళుంటే ఒకసారి చెక్ చేయండి. అయితే స్టిచ్చింగ్ వరకు వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ పీస్‌ని తీసుకుందాం. అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్‌లో ఈ స్లైడ్‌గా మనం కట్ చేసేటప్పుడు ఈ పీస్ అనేది ముక్క కట్ చేయలేం కదా! స్టిచ్ చేసేటప్పుడు ఈ చిన్న ముక్కను మనం కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి. ఇది నడుము దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ చూపిస్తున్నా కదండీ! సేమ్ ఇట్లానే బ్యాక్ పార్ట్ ఎట్లయితే స్టిచ్ చేస్తున్నామో సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ ఒరిజినల్ మొత్తం జాయింటింగ్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్‌లో లైనింగ్ ఒరిజినల్ మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత వెనకాల డాట్స్ వేసుకొని నడుము బెల్ట్ వేసుకోవచ్చు. లేదు అంటే కింద వైపున మనం పైపింగ్ కావాలంటే పైపింగ్ కూడా వేసేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్‌లో కూడా మొత్తం లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. తర్వాత డాట్స్ వేసుకొని షేప్ బెల్ట్ వేసుకోవడం ఇవంతా కూడా చేసేసుకోవాలండి. మనకు కాలర్ ఒక్కటి అటాచ్ చేసేటప్పుడు ఏ విధంగా కాలర్ అటాచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. హ్యాండ్స్ కూడా అంతే. హ్యాండ్స్ కూడా లైనింగ్ ఒరిజినల్ మొత్తం జాయిన్ చేసుకోవాలి. అయితే హ్యాండ్స్‌కి చివరన మనం పైపింగ్ కోసం 1/2 ఇంచ్ వదిలేసుకున్నాం కాబట్టి కింద పైపింగ్ కూడా వేసేసుకోండి. అయితే ఇక్కడ మీరు మోడల్ బ్లౌజ్ వరకు వచ్చిండ్రంటే నార్మల్‌గా కటింగ్, స్టిచ్చింగ్ అవన్నీ కూడా మీకు చేసుకోవడం తెలిసే ఉండొచ్చండి. అంటే ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేయడం, డాట్స్ వేసుకోవడం, ఫ్రంట్ పార్ట్ రెడీ చేయడం, హ్యాండ్స్ రెడీ చేయడం ఇదంతా కూడా మీకు వచ్చే ఉంటది. కాలర్ ఒక్కటి ఎలా కట్ చేయాలి, ఎలా మనం రెడీ చేసుకొని దీనికి అటాచ్ చేసుకోవాలి అనేది డీటెయిల్‌గా చూపిస్తాను. ఒకవేళ స్టిచ్చింగ్ గనుక మీకు రాదు అనుకుంటే మన ఛానెల్‌లో కటింగ్, స్టిచ్చింగ్ వీడియో ఒకసారి చూడండి. ఇది ఒకటే కాదండి మీకు నార్మల్‌గా బ్లౌజుల్లో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్‌గానే వస్తది. కటింగ్‌లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్‌గా ఉంటాయి. అదే విధంగా మీరు టైలరింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి అంటే సీక్వెల్‌గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చిన నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఈ కింద వైపున నేను పైపింగ్ వేసేస్తాను. మొత్తం రెడీ చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ నేను నీట్‌గా పైపింగ్ వేసేసిన. అదే విధంగా ఫ్రంట్ పార్ట్‌లో కూడా ఇందాక చెప్పినా కదా! ఫ్రంట్ పార్ట్‌లో డాట్స్ వేసేసుకోవాలి. లైనింగ్ ఒరిజినల్ మొత్తం జాయింటింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. కింద షేప్ బెల్ట్ కూడా లోడింగ్ ప్రకారంగా షేప్ బెల్ట్ జాయింటింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నెక్ పార్ట్‌కి నేను మొత్తం పైపింగ్ వేసేసినండి ఇక్కడ. ఇదిగో నెక్ పార్ట్‌కి మొత్తం కూడా నేను పైపింగ్ వేసేసిన. హుక్స్‌ల పట్టి, కాజాల పట్టి ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి మొత్తం ఇలా. తర్వాత హ్యాండ్ పీసులు కూడా అంతే. లైనింగ్ ఒరిజినల్ మొత్తం జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేయాలి. కింద వైపున ఈ విధంగా పైపింగ్ అనేది వేసేసిన. ఇట్లా 2 హ్యాండ్స్ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఈ నెక్ పార్ట్‌కి మనం పైపింగ్ అనేది వేయలేము. ఈ పైపింగ్ లేకుండా ఇక్కడ కాలర్ అటాచ్ చేస్తామన్నమాట. ఇక్కడ ముందు పార్ట్‌లో హాఫ్ కాలర్ వస్తది. సగం కాలర్ వస్తదన్నమాట. నేను చూపిస్తాను. ముందు షోల్డర్ జాయింటింగ్ అయితే చేసుకుందాం. ఇలా రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకోండి. షోల్డర్ జాయింటింగ్ చేయాలి అన్నప్పుడు మామూలుగా నెక్ దగ్గర నుంచి జాయింటింగ్ చేసుకుంటాం కదా! ఈ కాలర్ బ్లౌజులకి నెక్ దగ్గర కాకుండా షోల్డర్ దగ్గర నుంచి జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా చివరన కరెక్ట్‌గా వచ్చేలాగా పెట్టేసుకొని 1/2 ఇంచ్‌తో రబ్ చేసుకోండి. తర్వాత ఈ పీస్‌ని ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసి స్టార్టింగ్ దగ్గర 1/2 ఇంచ్ వచ్చింది కదా! ఈ ముందు వైపునకొచ్చేసరికి 1/2 ఇంచ్ మాత్రమే రావాలి. ఇదిగోండి ఇట్లా. ఈ కిందనేమో 1/2 ఇంచ్ వస్తుంది. స్లైడ్ ఇది ముందు వైపునకొచ్చేసరికి ఇట్లా 1/2 ఇంచ్‌కే రావాలన్నమాట. కాలర్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఈ చిన్న ట్రిక్ తీసుకోవాలి. లేకపోతే ఆ మెడ దగ్గర కొంచెం బుడగలాగా క్లాతు మిగులుతదనమాట. ఫిట్టింగ్ కరెక్ట్‌గా రాదు ప్రాపర్‌గా. అందుకని ఇక్కడ పైకి తగ్గిస్తాం. అదే విధంగా ఇటువైపున గూడా ఇట్లా రివర్స్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి. జాయింట్ టు జాయింట్ ఈక్వల్‌గా ఇట్లా పెట్టి ఇక్కడ 1/2 ఇంచ్ ఇదిగోండి ఇట్లా 1/2 ఇంచ్‌తోని రబ్ చేసి స్టార్ట్ చేసుకోవాలి. ఈ చివరకొచ్చేసరికి ఇలా 1/2 ఇంచ్‌కి రావాలి. ఇలా డబల్ స్టిచ్ వేసేసుకోండి. ఇంకా ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అయిపోయింది కదా! హ్యాండ్ జాయింటింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ జాయింటింగ్ అయితే నేనేం చూపించనండి. మీరు డైరెక్ట్ హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసేసుకోండి. తర్వాత రెగ్యులర్‌గా మనకి ఈ షోల్డర్ జాయింట్ ఖర్చు అనేది వెనకాల భాగంకి నొక్కి పెడతాం కదా! ఈ కాలర్ వరకొచ్చేసరికి ఈ షోల్డర్ జాయింట్ ముందు వైపునకొచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇట్లా. ఈ ఖర్చు అనేది ముందు పాటుకొచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇంకా హ్యాండ్స్ కూడా జాయింటింగ్ అనేది చేసేసుకోండి. నెక్స్ట్ కాలర్ అటాచ్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఈ మెజర్‌మెంట్ ఒకసారి మనం చెక్ చేసుకుంటాం. మెజర్‌మెంట్ చెక్ చేసేటప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఈ పైపింగ్ ఉంది కదా! ఇక్కడ 1/2 ఇంచు వదిలేసినాం మనకిక్కడ. ఇప్పుడు ఈ పీస్‌కొచ్చేసి మనం పైపింగ్ ఏసేసినాం. ఈ పీస్‌కి పైపింగ్ ఏయలేము. అందుకని 1/2 ఇంచు రౌండ్ ఉంటదిక్కడ.
ఫస్ట్ ఈ మెజర్మెంట్ ఇదిగోండి, ఈ పైపింగ్ దగ్గర నుంచి ఒకసారి ఈ విధంగా కొలచాలి ఎంత ఉంది అని. ఇదిగోండి ఇట్లా తీసుకున్నప్పుడు దాదాపు 7.5 ఇంచులు వస్తుంది. కొంచెం అటు ఇటుగా వస్తుందనుకోండి. సరే 7.5 అందాజాగా పెట్టుకుందాం. తర్వాత హాఫ్ కలర్ అన్నప్పుడు ముందు పార్ట్‌లో ఇక్కడ వరకు వస్తదండి. దాదాపు ఒక 3 ఇంచుల వరకు వస్తది ఇట్లా. ఇదిగోండి ఇట్లా ఒక 3 ఇంచులు అనుకోండి. ఇక్కడ 3 లేదంటే 3.5 అట్లా. సో, ఇక్కడ సపోజ్ ఒక 3.5 తీసుకుందాం. ఇక్కడ ఒక 3.5, ఈ ఫ్రంట్ పార్ట్‌లో కూడా సేమ్ 3.5. అంటే 3.5, 3.5 7 ఇంచులు. ఇక్కడొచ్చి ఒక 7, 7.5 అట్లా వచ్చింది కదా! మొత్తం కలిపి ఒక 14 ఇంచులు, 14.5 అట్లా వస్తదనమాట. మొత్తానికి ఒక 14 ఇంచులు వచ్చేలాగా మనం బక్రం పీస్ ఒకటి తీసుకుందాం. ఇదిగోండి ఇక్కడ బక్రం క్యాన్వాస్‌తో పాటుగా కాలర్ స్ట్రిప్ అని సెపరేట్‌గా దొరుకుతదండి. కొంచెం స్టిఫ్‌గా ఉంటది ఇది. 1 ఇంచు, 1.5, 1.15 ఇట్లా వెడల్పులో దొరుకుతది మనకు. ఇదొకటి తీసుకోండి. లేదు అంటే నార్మల్ కాలర్ తీసేసుకోండి. ఏది బక్రం పీస్ తీసేసుకోండి. అయితే ఇక్కడ దీని పొడవు వచ్చి నేను ఒక 16 ఇంచులు తీసుకున్నానండి. ఇదిగోండి ఇట్లా. 16 ఇంచుల పొడవు తీసుకున్నా. సో, ఇట్లా వెనకాల పార్ట్ ఒకసారి కొలిసి ముందు వైపునకి ఒక 3.5, 4 అట్లా లెంత్ హాఫ్ కలర్ అన్నప్పుడు ముందు పార్ట్‌లో కూడా ఒక 4 ఇంచుల లెంత్ అట్లా వస్తది. ఇప్పుడు 16 ఇంచులు తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ దాన్ని ఏం చేయాలంటే కరెక్ట్‌గా సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ కొంచెం కర్వ్ షేప్ ఇయ్యాలి. ఇదిగోండి ఇట్లా పెట్టి ఒక వైపున ఇట్లా కాలర్ షేప్ వచ్చేలాగా ఇలా. ఇలా కట్ చేయాలన్నమాట. ఇప్పుడు లైనింగ్ పైన పెట్టి ఐరన్ చేద్దాం. దీనికి మనం ఐరన్ చేయడానికి కొంచెం షైనింగ్ ఉంటదండి. జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఇట్లా పెట్టి ఐరన్ చేస్తే మొత్తం ఐరన్ బాక్స్‌కి అంటుకుపోతది ఇది. ఈ షైనింగ్ పార్ట్ క్లాత్ పైన ఉండాలి ఇట్లా. పెట్టి ఐరన్ చేయండి. ఇలా ఐరన్ చేసినాం కదా! ఇప్పుడు మిషన్ పైన తీసుకెళ్ళి ఒరిజినల్ క్లాత్ పైన పెట్టి కుట్టు వేసుకోవాలి చూపిస్తాను. ఇక్కడ బ్లూ కలర్‌ది బార్డర్ ఉందండి శారీలోది. నేను బార్డర్ తీసుకున్నా కాలర్ కోసం. సో, బార్డర్ కలర్ లైనింగ్ అనేది పెట్టేస్తున్నా. ఫస్ట్ కింద వైపున ఒక లైనింగ్ పీస్ పెట్టేసేయాలి. తర్వాత ఈ బార్డర్ పీస్ కూడా మనకి ఇదిగోండి ఇట్లా రివర్స్ సీదా అనేది చూసుకోండి కరెక్ట్‌గా. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోవాలి. ఇది రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండాలి. రాంగ్ సైడ్ వచ్చేసి కింద వైపునకు ఉండాలి. ఇట్లా వచ్చేలాగా పెట్టిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఈ పీస్ పెట్టండి ఇట్లా. ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు మనకు ఈ కర్వ్ షేప్ తిరిగిన ఎడ్జ్ ఏదైతే ఉందో ఈ ఎడ్జ్ దగ్గర నుంచి మొత్తం ఈ పై వైపున కుట్టుకుంటూ ఈ ఎడ్జ్ వరకి డబుల్ స్టిచ్ వేసేసుకుందాం. ఇలా కుట్టిన తర్వాత ఒక పావించ్ అంతా ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ ఏదైతే ఉందో ఖర్చు, ఈ ఖర్చుకి చిన్న చిన్న కట్స్ పెట్టండి ఈ రౌండ్ తిరిగే దగ్గర. అదేవిధంగా ఇటువైపున రౌండ్ తిరిగే దగ్గర కూడా ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత ఐరన్ చేసుకునే ఏదైతే పీస్ ఉందో ఈ పీస్‌ని మాత్రం ఇలా పైకి పట్టుకొని మిగతా ఈ 2 పీసులు కింద లైనింగ్, కాలర్ కోసం తీసుకున్న ఈ పీస్ ఈ 2 కలిపి ఇలా రివర్స్ వచ్చేలాగా తిప్పేసుకోండి దీన్ని. ఇలా. ఇలా రివర్స్ వచ్చేలాగా నీట్‌గా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్‌గా ఈ ఎడ్జ్ పైన కరెక్ట్‌గా నీట్‌గా సర్దేసుకోండి. మీకు వీలైతే ఒకసారి ఐరన్ కూడా చేసేసుకోండి. ఇలా. ఈ అంచు మొత్తం ఈ రౌండ్ షేప్ అంతా నీట్‌గా సర్దుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్‌గా ఇక్కడి నుంచి ఈ బక్రం కనబడుతుంది కదా మీకు. ఈ బక్రం పైన బక్రం అంచు పైన కుట్టు పడేలాగా చివరి వరకు ఒక కుట్టు వేసుకోవాలి. ఇంకా దీని పక్కన ఒక పావించ్ ఉండేలాగా చూసుకొని కొంచెం ఎక్స్ట్రా పీసు మిగతా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా పక్క నుంచి కుట్టు వేసుకొని ఒక పావించు ఖర్చు వదిలేసుకోవాలి. దీనికి ఓవర్‌లాక్ అనేది చేసుకోండి. ఒకవేళ ఓవర్‌లాక్ లేకపోతే దీన్ని లోపలికి ఫోల్డింగ్ చేసి అయినా సరే కుట్టు వేసేసుకోండి. మొత్తానికి ఏందంటే ఈ బక్రం క్యాన్వాస్ కంటే ఒక పావించ్ ఎక్స్ట్రా ఉండాలి. ఇది ఎండ్ అయిపోయి ఉండాలి. సో, నేను ఇక్కడ ఓవర్‌లాక్ అనేది చేసేసిన. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కరెక్ట్‌గా సగానికి ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఈ ఫోల్డింగ్ ఇచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా ఈ బ్యాక్ పార్ట్ ఈ రౌండ్ మొత్తానికి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ పై వైపున ఉంటుంది. కాలర్ ఒరిజినల్ రివర్స్ వచ్చేలాగా లైనింగ్ పైకి వచ్చేలాగా కాలర్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో మార్కింగ్, ఈ మార్కింగ్ 2 ఈక్వల్‌గా వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం పావించే ఉంటుంది కదా! కానీ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా స్టార్ట్ చేసుకోవాలి. అంటే బక్రం ఎడ్జ్ పైనుంచి వచ్చేలాగా వేసుకోవాలి. హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ కాదు. జస్ట్ పావించ్ కంటే ఒక్క పాయింట్ ఎక్స్ట్రా ఉంటది. ఇలా పెట్టేసుకొని కరెక్ట్‌గా బక్రం అంచున కుట్టుబడేలాగా ఆల్రెడీ కుట్టు వేసుకున్నాం కదా! అదే అంచు పైన కుట్టుబడేలాగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు కుట్టు వేసి వదిలేసినాం కదా! సేమ్ ఇది కూడా అటువైపున కుట్టు వేసుకోవాలి. దీన్ని ఇలా కరెక్ట్‌గా చెక్ చేసుకోండి ముందే. చెక్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి రబ్ చేసుకొని మధ్యలో వరకు కుట్టు వేసుకుందాం. ఈ స్టార్టింగ్‌లో రబ్ చేసుకోండి. ఈ నెక్ విడ్త్ ఏదైతే ఉందో నెక్ విడ్త్ ఈ అంచు 2 ఈక్వల్‌గా వచ్చేలా ఇట్లా పెట్టి ఇదే కుట్టు పైన మళ్ళీ కుట్టు వేయండి.
అయితే మీకు ఒకవేళ ఇది ఇబ్బంది ఉంటే ముందే పైపింగ్ నెక్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత కాలర్ సపరేట్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. దీనికంటే ముందు వీడియోలో ఉంది చూడండి. మన ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్‌కి కాలర్ ఎలా వేయాలి అనేది చూపించిన. ఆ ప్రకారం కూడా వేసుకోవచ్చు ఇలా. సో, ఇప్పుడు ఏమవుతదంటే ఇదిగోండి ఈ వెనకాల ఈ వెనకాల దగ్గర నుంచి ఈ పార్ట్ ఇక్కడ వరకి ఇది అటాచ్ అయిపోతది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇదిగోండి ఈ ఖర్చు మొత్తాన్ని లోపలికి నొక్కేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా! ఖర్చుని ఇలా లోపలికి నొక్కేసుకొని, ఇప్పుడు మనకు ఈ పైపింగ్ కంటే కింద వైపున పావించు ఖర్చు ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ పార్ట్ నెక్‌ని ఈ పావించు ఖర్చు ఏదైతే ఉందో ఖర్చుకి ఈక్వల్‌గా వచ్చేలా ఇట్లా పెట్టి, ఇప్పుడు ఈ పైపింగ్ పైన పైపింగ్ అంచున కుట్టుబడేలాగా రబ్ చేసుకొని, కరెక్ట్ ఈ పైపింగ్ ఎడ్జ్ వరకి కుట్టు వేసేసుకుందాం. మీకు కావాలంటే పైనుంచి పావించు ఖర్చు ఉండేలా కూడా వేసుకోవచ్చు. బట్ ఫినిషింగ్ నీట్‌గా ఉండాలండి. అది ఇంపార్టెంట్ మనకిక్కడ. ఇట్లా రబ్ చేసి ఈ ఖర్చు ఉంది కదా! దీన్ని వెనక్కి నొక్కేసుకొని ఈ అంచు పైన కుట్టుబడేలాగా వేసుకోండి. ఈ అంచు పైన కుట్టుబడేలాగా ఆ చివరి వరకు వేసేసుకోవాలి. ఇక్కడ కూడా ఇదిగోండి మనకు పావించు ముందుకుంది కదా! ఈ ఖర్చు కిందికొచ్చేలాగా పెట్టి సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ అటాచ్ చేస్తాం. మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ బ్యాక్ పార్ట్ ఎండ్ ఎక్కడైతే ఉందో ఇక్కడ వరకు ఒక కుట్టు అయితే వేసుకుందాం. ఇలా ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా ఇలా పెట్టి కుట్టు వేసేసుకోవాలి. కరెక్ట్ ఆ ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంక ఈ బ్లౌజ్‌కు హ్యాండ్స్ నేను జాయింటింగ్ చేసేసినండి. మీరు చూపిలేను నేను. హ్యాండ్స్ జాయింటింగ్ ఇవంతా కూడా మీరు చేసేసుకోండి. మీకు అవన్నీ కూడా వస్తాయి కాబట్టి నేను చూపిలేదు. ఇప్పుడు కాలర్ ఇట్లా వచ్చింది కదా! మీకు సైడ్ జాయింట్ నేను తర్వాత చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇట్లా వస్తది కాలర్ అనేది. హాఫ్ కాలర్ అంటే ఇట్లా ఉంటదన్నమాట. ఇట్లా. ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి కాలర్ అనేది ఇట్లా అటాచ్ అవుతది. షోల్డర్ దగ్గర నుంచి. ఇట్లా ఉంటదన్నమాట. సో, ఇది అందుకే నేనేం చెప్పిన ఓవర్‌లాక్ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే ఈ భాగం అనేది మనకు ఖర్చు అంతా కనిపిస్తది. కనిపించకుండా ఉండాలంటే లోడింగ్‌తో వేసుకోవాలి. లేదు అంటే ఇట్లా ఓవర్‌లాక్ చేసేసుకున్నా సరిపోతది. ఓకేనా? ఇప్పుడు కాలర్ అనేది ఈ విధంగా అటాచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు దీని సైడ్ జాయింట్ కూడా నేను చేసేస్తాను. మీకు తెలుసు కదా! సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది. నడుము లూజు, చంక లూజు, హ్యాండ్ లూజు 3 ఒకసారి చూసుకొని సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతది. నేను ఫినిషింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ కాలర్ స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అయితే మనకి ఫ్రంట్ నెక్‌కొచ్చేసి పైపింగ్ వస్తుంది ఈ విధంగా. ఫ్రంట్ నెక్ పార్ట్ వరకు వచ్చేసరికి పైపింగ్ వస్తుంది. 2 వైపులా కూడా. అదే విధంగా కాలర్ అనేది ఈ విధంగా అటాచ్ చేసుకోవచ్చు. వెనకాల పార్ట్ నుంచి వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా వస్తది. అయితే వెనకాల ఈ ప్లేస్‌లో కూడా పైపింగ్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. మనకు వీడియోస్‌లో ఈ కటింగ్ వీడియో కంటే ముందు ఒక 4, 5 వీడియోల కంటే ముందు ఈ వెనకాల కూడా పైపింగ్ వచ్చేలాగా ఈ కాలర్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూపించిన. ఒకసారి చూడని వాళ్ళుంటే ఆ ప్రాసెస్ మొత్తం చెక్ చేయండి. అయితే దీనికంటే ముందు కటింగ్ వీడియో ఉంది కదండీ! కటింగ్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతది కాలర్ బ్లౌజ్‌కి నెక్ పెడుతూ, షోల్డర్ పెడుతూ ఇవన్నీ కూడా ప్రాపర్‌గా ఎలా తీసుకోవాలి అని చెప్పి. సో, ఇప్పుడు కాలర్ కూడా మనం శారీలో వచ్చిన బార్డర్ అన్నమాట. ఒక సైడ్ బార్డర్ వచ్చేసి హ్యాండ్స్‌కేసినాం. ఒక సైడ్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా కాలర్‌కి పెట్టేసుకోవచ్చు. 2 సైడ్స్ బార్డర్ వచ్చినప్పుడు పెట్టుకోవచ్చన్నమాట. సో, కాలర్‌ని మనం ఏ విధంగా స్టిచ్ చేసుకొని బ్లౌజ్‌కి అటాచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసిర్రు కదండీ! వీడియో నచ్చితే మాత్రం వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌లో కూడా కాలర్ బ్లౌజ్ కుట్టాలి అని ఇంట్రెస్ట్ ఉండి కూడా కుట్టడం రాని వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్‌తో కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.